దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క ఆరాధన సమయంలోనికి చేరువచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి కృప చేత మనలందరినీ ప్రతి క్షణం బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా దేవుని మాటలు వినడానికి, వాక్యము చేత ఆదరించబడడానికి, వాక్యము చేత బలపరచబడ్డానికి, ఆయన యొక్క మాటల చేత మీరు స్థిరపరచబడి వర్ధిల్లుట కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు తన మాటల చేత మిమ్మల్ని దర్శించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును, గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది, మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం చదివినటువంటి యొక్క వచన భాగంలో దైవ సేవకుడైనటువంటి పౌలు గారు హెబ్రీయుల సంఘానికి కొన్ని సంగతులను వ్రాయిచు ఈయన చెప్పే మాట ఏమిటి అనంటే, మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు అని. ఈ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ముఖ్య సారాంశం ఏంటి అని అంటే, ప్రాముఖ్యంగా సంఘము విశ్వాసమందు స్థిరపరచబడడానికి ఒక బలమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించినటువంటి మాటలు ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదువుతాం. విశ్వాసములో మనము దేవుని వైపు చూస్తూ ముందుకు సాగడానికి, మనలో ఏమైనా బలహీనతలుంటే అది బుద్ధిపూర్వకమైన బలహీనతలు కావచ్చు, ఆలోచనాపూర్వకమైన బలహీనతలు కావచ్చు, క్రియల పూర్వకమైనటువంటి బలహీనతలు కావచ్చు. ఏమైనా బలహీనతలుంటే ఈ పత్రిక వెలుగులో మన బ్రతుకులు మనం చూసుకుని సరిచేసుకునే అవకాశాన్ని ఈ పత్రిక మనకు చాలా చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించాలి, ఇలా చాలా విషయాలు చెబుతూ ఈ పౌలు గారు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టవద్దు అని చెబుతున్నాడు. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి కావలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏంటి అని అంటే, ధైర్యం ఉండాలి. ఏముండాలి? ధైర్యం ఉండాలి. సర్వమానవాళికి కావాలి. ముఖ్యంగా విశ్వాసులైనటువంటి మీతో చెప్పే ఉపదేశం ఏంటంటే, మీరు ధైర్యము కలిగి మీరు బ్రతుకున్నట్లుగా ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది నా యొక్క ప్రార్థన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మనిషికి ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యం.
ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అని అంటే మనం చూస్తాం, టీవీల్లో మనం చూస్తారు మీరు, లేకపోతే మనం సెల్ ఫోన్లో చూస్తున్నాం, న్యూస్ పేపర్లో మనం చూస్తున్నాం. ఏమిటి అని అంటే ధైర్యము చెడినటువంటి వారు చేస్తున్నటువంటి పనులు. బ్రతుకు బండిని ఏడవలేక, కుటుంబాలను ఒక విజయవంతముగా కట్టుకోలేక, జీవితాన్ని ఒక విజయవంతమైనటువంటి మార్గములో నడిపించుకోలేక, వారి వారి యొక్క జీవితాలలో కలిగినటువంటి పరిస్థితులను బట్టి లేదా సమస్యలను బట్టి కృంగిపోయి, మానసికంగా కృంగిపోయి, జీవితంలో నెమ్మది లేక, ప్రశాంతత లేక, సంతోషము లేక, తమను ఆదరించేవారు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం లేక చాలా మంది వ్యక్తులు వారి వారి యొక్క జీవితం పట్ల తీసుకునే నిర్ణయాలు చాలా బాధాకరంగా, దుఃఖకరంగా ఉంటున్నాయి. ధైర్యము చెడినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా మానసికంగా కృంగిపోతాడు. ఏమవుతాడు? మానసికంగా కృంగిపోతాడు. ఒక వ్యక్తి మానసికంగా ఎప్పుడైతే కృంగిపోయాడో అతడు ఆరోగ్యాన్ని కోల్పోతాడు. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో తన యొక్క జీవన శైలిలో తాను చేయవలసినటువంటి వాటిని చేయలేడు. అతడు వాటి యొక్క క్రమాన్ని తప్పుతాడు. అది కుటుంబ వ్యవస్థ కావచ్చు, మరి అది ఏ వ్యవస్థ అయినా కావచ్చు, అది వ్యక్తిగత జీవితం కావచ్చు. ఏమండి, ఆరోగ్యం ఉన్నదనుకోండి, ప్రొద్దుటే లేచి ఫ్రెష్ అప్ అయ్యి వాడి దినచర్య వాడు చేసుకుంటాడు, వాడి పనులు వాడు చేసుకుంటాడు. ఆరోగ్యం లేని వాడు మంచం నుంచే లేవలేడు కదా, ఇంక వాడు ఆ రోజు ఏం చేయగలుగుతాడు? అంటే తన జీవితంలో ఆనాటి క్రమాన్ని అతడు తప్పినట్టా కాదా? చెప్పాలి, అతడి క్రమాన్ని తప్పినట్టే. అలాగే జీవితంలో పిల్లారా, ప్రతి వానికి కావలసింది ప్రాముఖ్యంగా ఏంటి అని అంటే ధైర్యము కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఈ భక్తుని యొక్క మాట లేదా పౌలు యొక్క మాట ఏంటి అని అంటే మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు అని. ఆమేన్, ఆమేన్. సంఘమైనటువంటి మీకు నేను చెప్పే మాట ఒక దైవజనుడిగా, పిల్లరా, మీ విశ్వాసపు జీవితంలో కానివ్వండి, మీ కుటుంబ జీవితంలో కానివ్వండి, మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో కానివ్వండి, మీరు ప్రభువును బట్టి ధైర్యముగా మీరు ముందుకు సాగువారై ఉండురుగాక. ఆమేన్, ఆమేన్. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూస్తారా? దేవుని క్రియలను ధ్యానించుము, దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమందు సుఖముగా ఉండుము, సుఖదినమునందు సుఖముగా ఉండుము. ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ధైర్యము చెడినటువంటి సమయంలో, నీ గుండె చెదరిన సమయంలో, నువ్వు కృంగిన వేళలో, నీకు ఆదరణ లేని సమయంలో, నీకు నెమ్మది లేని సమయంలో, ప్రియులారా, మనం చేయవలసిన పని ఏమిటి అనేది ఇక్కడ ప్రసంగి భక్తుడు చెప్తాడు. ఏమంటాడు? దేవుని క్రియలను ధ్యానించుము. నేను మీకు చాలా సందర్భాల్లో చెప్తాను, నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. నిన్ను గురించి దేవుని తలంపులు ఏమై ఉన్నాయి, నీ పట్ల లేదా నీ కుటుంబం పట్ల
దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది, దేవుని చిత్తం ఏమైందో ఆ తెలుసుకునేటువంటి ఆ మనస్సును మనం కలిగి మనం మొదట బ్రతకాలి. మనం హల్లెలూయా, హల్లెలూయా. మన పట్ల దేవుని చిత్తం ఏంటో, మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటో, మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుని ఆయన యొక్క ఆలోచన చొప్పున బ్రతికేటటువంటి ఆ సమర్పణ కలిగినటువంటి జీవితం మనకు లేదనుకోండి, మనం చాలా విషయాలు మనం దారి తప్పుతాం. మనం తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం కూడా మనకు క్షేమకరంగా ఉండవు, దీవెనకరంగా కూడా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతివారు సేవకుడిగా నేను కావచ్చు, ఒక విశ్వాసిగా నీవు కావచ్చు, మనం ఎన్నుకుని మనం కోరుకుని ఇది దేవుని చిత్తం అని అనుకోవడం పిల్లరా, అది మన ఒక బలహీనతని మనం ఒప్పుకోగలగాలి. మనం దేవుని చిత్తం ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో పిల్లరా మనం తెలుసుకుని మనల్ని మనం దేవునికి అప్పగించుకుని ఆయన చిత్త ప్రకారంగా బ్రతకడానికి మనం ఇష్టపడగలిగితే కనుక మనం ధన్యులమై ఉన్నాము. ఆమేన్, ఆమేన్. ఈయన అంటాడు, దేవుని క్రియలను నువ్వేం చేయాలంట, ధ్యానించాలి. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? ఎవడు చక్కపరుస్తాడు? ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచగలడంట? ఆయన ఎవడు చక్కపరచలేడు. దేవుడు తప్ప నీ జీవితంలో కలిగినటువంటి ఆ పరిస్థితులకు లేదా ఆ సమస్యలకు దేవుడు తప్ప వేరొకరు పరిష్కారం అనేది చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా నీ జీవితానికి యేసే పరిష్కారము. ఆమేన్. చెప్పండి, యేసే పరిష్కారం అని చెప్పండి అందరూ. ఎవరు పరిష్కారం? మనుషులు పరిష్కారం కాదు. మనం కొన్ని సందర్భాల్లో మనం ధైర్యం చెడినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తామంటే మనుషులను ఆశ్రయిస్తాం. మనుషులను ఆశ్రయించటం మూలముగా నీవు ఎవరి మీద ఆనుకోవడం మానేస్తున్నావు? దేవుని మీద ఆనుకోవటం మానేస్తున్నావు. అందుకే భక్తుడు అంటాడు, నీ భారము యెహోవా మీద మోపుము అంటాడు. నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితిని బట్టి నలిగిపోతున్నా, కృంగిపోతున్నా, ఆ భారాన్ని ఎవరి మీద పెట్టాలి? నువ్వు దేవుని మీద పెట్టగలగాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన తెరిచినటువంటి తలుపులను ఎవరు మూయలేరు, ఆయన మూసినటువంటి తలుపులను ఎవరు తెరవలేరు. అందుకే మనకి చదివాం కదా, ఆయన వంకరగా చేసిన దానిని ఎవరు చక్కపరచుదురు? సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని బ్రతుకుల్లో సుఖపడే అవకాశం ఇచ్చాడా? సుఖపడుతూ ప్రభువును స్తుతించు. ఆపద వచ్చిందా? చింతించుకో. నువ్వు చేయవలసిన పని తెలుసా? నీ దేవుని యొక్క సన్నిధిని నువ్వు కనిపెట్టగలగాలట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి సంతోషకరమైనటువంటి జీవితం ఇచ్చాడంటే సంతోషించు, నీ దేవుణ్ణి స్తుతించు. ఆపద వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఆ శ్రమలో నిర్ణయాలు తీసుకునే విషయంలో నువ్వు ఆలోచించాలంట. ఆమేన్, ఆమేన్. ఏం చేయాలి? ఆలోచన చేయాలి. నీ జీవితంలో నువ్వు ఆలోచించేటువంటి ధోరణి లేదా ఆలోచించే విధానమే నీ జీవితంలో ఒక సరైనటువంటి నిర్ణయాలను తీసుకొనిస్తుంది. ఈరోజున చాలా మంది జీవితాలు పతనం అయిపోవడం గల కారణం ఏంటంటే తమ జీవితాలలో తాము తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం వల్ల. మన నిర్ణయాల్ని బట్టే మన జీవితం ఉంటుంది, మన నిర్ణయాలను బట్టే మన కుటుంబ భవిష్యత్తు ఉంటుంది, మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మన యొక్క వ్యక్తిగత జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేడు జీవమును
మరణమును, ఆశీర్వాదమును, శాపమును నీ ఎదుటి పెట్టి ఉంచానన్నాడు ప్రభు. అంటే ఇప్పుడు నిర్ణయం ఎవరికి ఇచ్చాడు దేవుడు? నిర్ణయం నీది, నిర్ణయం నీది. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, జీవం ఉంది, మరణం ఉంది. అంటే ఇప్పుడు నీ యొక్క బ్రతుకు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, నువ్వు ఎంచుకునే దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు ఆపద్దినమందు నువ్వు యోచించాలి అంటాడు. ఆ కింద వచనంలో అంటాడు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉంచాడు అంటాడు. యోబు తన భార్యతో అంటాడు, అమ్మాయి, దేవుడు మేలు చేస్తే మనం అనుభవించడానికి సరిపోతాం, కానీ కీడు చేస్తే మనం సహింపలేమా అంటాడు. అంటే యోబు యొక్క జీవితంలో ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడంటే మేలును ఆస్వాదించేవాడు ఉన్నాడు, కీడు విషయాల్లో కూడా అతడు యోచించేవాడుగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలమైన మన యొక్క జీవితాల్లో దేవుడు నీకు సుఖపడే ఆ దినాలు ఇచ్చాడా? సుఖపడు, దేవుని స్తుతిస్తూ దేవునికి మహిమకరంగా బ్రతుకో. ఒకవేళ నీకు ఏదైనా ఆపద వచ్చిందా, ఆ ఆపదలో నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, చెడు నిర్ణయాలు తీసుకోకుండా, ఏమండి, దేవుని మీద ఆధారపడు. దేవుడు నీకు ఒక చక్కటి ఆలోచన ఇచ్చి నిన్ను ఆయన చేయబట్టి నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. మనం చదువుతాం ఇదే ప్రసంగిలో 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఒకసారి చూడండి, 13వ వచనం చూడండి ఒకసారి. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరం అంటాడు ప్రసంగి భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఇక్కడ అంటాడు చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరం. అంటే ఆపత్కాలముల్లో, ఆపద సమయంలో, ఏమండి, నీ గుండె చెదరిన సమయంలో, నీకు దుఃఖము కలిగిన సమయంలో, నీకు నిరాశ కలిగిన సమయంలో, ఏమండి, నువ్వేం ఉపయోగించాలంటే ఇక్కడ జ్ఞానాన్ని ఉపయోగించాలంట. దేన్ని ఉపయోగించాలి చెప్పాలి? జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇక్కడ అంటాడు బుద్ధిహీనత కంటే జ్ఞానము నీకేమైందంట? ప్రయోజనకరమై ఉన్నది అంటాడు. ఆమేన్, ఆమేన్. అందుకే ఆపదలో నువ్వు చేయవలసిన పని ఏంటి చెప్పమంటావా? జ్ఞానయుక్తంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. చాలా కుటుంబాలు మనం గమనిస్తాం పిల్లారా, చూడండి, చాలా కుటుంబాలు మనం గమనిస్తాం. జ్ఞానము లేకపోవడం వల్ల చాలామంది వ్యక్తులు మనం గమనిస్తాం. జ్ఞానం లేకపోవడం వల్ల పతనమైపోయినటువంటి వారు, పాడైపోయినటువంటి వారు, ఏమండి, వ్యవస్థలు లేకపోతే కుటుంబాలు కుప్పకూలిపోయినటువంటి సందర్భాలను మనం గమనిస్తాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో మానవుడికి దిక్కెవరు? మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు అని పౌలు సంఘానికి చెప్పి విడిచిపెట్టాడు. పైగా అక్కడ అంటాడు దేవుని కార్యం మీరు చూడాలి అని అంటే మీకు ఏం కావాలంటాడు అక్కడ? మీకు ఓర్పు కావాలి అని అంటాడు. ఏమండి, దుఃఖపడే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఎవడైనా అంటాడు బాధపడకు, ధైర్యంగా ఉండు అంటాడు. అదే వ్యక్తికి దుఃఖం వచ్చింది, అదే వ్యక్తికి కష్టం వచ్చింది, ఆ వ్యక్తి దుఃఖపడడం మాంతాడా? చెప్పాలి. దుఃఖపడడం మాంతాడా? ఏడవడం మాంతాడా? బాధపడడం మాంతాడా? అతనికి ఆ స్థితి వస్తే అతడు అదే పని చేస్తాడు. ఒక మనిషితో చెప్పడం సులువు, ఏమని? ధైర్యంగా ఉండండి, ఏం బాధపడకండి అని. కానీ వ్యక్తిగతంగా ఆ బాధను లేకపోతే ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క అంతరంగపు ఆ వేదన ఎవడు తీర్చగలుగుతాడు? అది ఎవడి తరం కాదు. అందుకే మీకు మొదట చెప్పాను, మన సమస్యలకు యేసే పరిష్కారం. అది మర్చిపోకూడదు ఇప్పుడు మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా,
కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి అని ఒక వాగ్దానం ఇక్కడ మీరు చూస్తున్నారు. ఏమిటా వాగ్దానం అంటే, దేవుని కార్యాలు మీరు చూడు నిమిత్తమై మీకు ఏం కావాలంట? ఓర్పు కావాలంట. ఓర్పు కావాలి. పిల్లలు గమనించండి, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానం చేత మనం బ్రతకడానికి మనం అలవాటు పడాలి. ఆమేన్. సొంత జ్ఞానం కాదు, సొంత ఆలోచనలు కాదు, సొంత ఉద్దేశాలు కాదు. దేవుని పిల్లలైనటువంటి మన జీవితంలో మారు మనసు పొంది, రక్షణ పొంది, ప్రభువు పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయము కూడా ఏమై ఉండాలంటే, దేవుని యొద్ద మనం కనిపెట్టి తీసుకునే నిర్ణయాలు అయి ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మీద ఆధారపడు. నీకు వచ్చినటువంటి సమస్యకైనా, పరిస్థితికైనా, దేనికైనా సరే నువ్వు కృంగిపోవద్దు, నువ్వు చింతించొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదువుతాం. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25, 26 వచనాలు ఒకసారి చూస్తారా? అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటిని ఏం చేస్తాడంట? పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకోగలడు. వస్త్రములను గూర్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు కావాల్సినటువంటి మాట ఏంటి అంటే, మీరు చింతించుట మూలముగా, మీరు చింతపడుట మూలముగా ఎవడు మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు? ఏమండి, ఒక మూరడు ఎత్తు ఎక్కువ చేసుకోలేడు, తక్కువ చేసుకోలేడు. అందుకు మనం ఎవరి మీద ఆధారపడాలనంటే, నీ జీవితాన్ని ఉద్ధరించే నీ ప్రభువు మీద ఆధారపడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు ఏ బంధకాల్లో అయితే ఉన్నావో ఆ బంధకాలను తెంచగలిగినది నువ్వు ఆరాధిస్తున్నటువంటి యేసే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ విశ్వాసపు జీవిత యాత్రలో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ విశ్వాసపు జీవిత యాత్రలో, మీ కుటుంబ జీవిత యాత్రలో, ఈ యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో మీ ధైర్యమును విడిచిపెట్టకుందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీకు మొదట చెప్పాను, ఈ ధైర్యము అనేది లేకపోవడం వల్ల చాలామంది వారి జీవితాల్లో తప్పుడు నిర్ణయాలను తీసుకుంటున్నారు. తప్పుడు నిర్ణయాలు. నిన్న మా బంధువులో ఒక అబ్బాయిది సెల్ ఫోన్లో స్టేటస్ చూశాను. చూస్తే ఒక అబ్బాయి మిస్ యూరా అని పెట్టాడు. అందులో ఏంటి అని, ఎవరు ఈ బాబు అని పెడితే అతడు పెట్టాడు, మా ఫ్రెండ్ అండి అన్నాడు. ఎందుకు చనిపోయాడని మరలి పెడితే లవ్ ఫెయిల్యూర్ అండి అన్నాడు. నేను అన్నాను, వన్ సైడ్ లవ్వా అన్నాను. అవునండి అన్నాడు. నేను అంటాను, పిల్లరా, ఈ రోజున జీవితంలో చాలామంది రకరకాల వాటిల్లో ఫెయిల్ అయిపోతున్నారు. ఆ యవనస్తుడు ప్రేమలో ఫెయిల్ అయిపోయాడు కావచ్చు, మరికొంతమంది
వారి జీవితాన్ని జ్ఞానయుక్తంగా కట్టుకునే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. దైవ సేవకులు కూడా జ్ఞానయుక్తంగా సేవ చేసుకునే విషయంలో కూడా ఫెయిల్ అయిపోతున్నారు. ఒక బలమైనటువంటి ప్రార్థనా పరులే, ఒక బలమైనటువంటి విశ్వాసం కలిగిన వారే, మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నవారే, అనేకులను ప్రభువులో బలపరిచేవారే, కానీ శ్రమ వారి వరకు వచ్చేసరికి ఏమైపోతున్నారంటే బలహీనలైపోతున్నారు, కృంగిపోతున్నారు, ధైర్యం చెడిపోతుంది వాళ్ళలో. అది ఎవరి కార్యం అని అంటే అపవాది యొక్క కార్యం. ఎవరి కార్యం చెప్పాలి? ఎవరి కార్యం? అపవాది కార్యం. అపవాది పిల్లరా నీకు నెమ్మది లేకుండా చేయాలని చూస్తాడు, నీకు సమాధానం లేకుండా చేయాలని చూస్తాడు, నీ కుటుంబంలో ఆనందం లేకుండా, నీ జీవితంలో ఆనందం లేకుండా చేయాలని చూస్తాడు. అందుకే దేవుని పిల్లలమైనటువంటి మనం జ్ఞానయుక్తంగా వాడి యొక్క క్రియలను మనం ఏం చేయాలి తెలుసా పిల్లరా? పసిగట్టగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. పసిగట్టకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. పసిగట్టాలి. ఇక్కడ మనం చదువుతాం, మీ గురించి మీరు చింతించుకోవటం వలన ఒక మోరడు ఎత్తు ఎక్కువ చేసుకోలేరు, తక్కువ కూడా మీరు చేసుకోలేరు. మీ మీద పిల్లరా మీరు ఆధారపడవలసింది ఏంటి అని అంటే, నువ్వు ప్రభు మార్గం వైపుకు సాగుతున్నావా లేదా అని చూసుకుంటూ నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు సమకూర్చుకోవాలి. నీ విశ్వాసాన్ని సమకూర్చుకోవాలి, నీలో ధైర్యాన్ని సమకూర్చుకోవాలి. అది చెదిరిపోకుండా నువ్వు చూసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ భారాన్ని మోయవలసి వచ్చినా సరే, ఏమండి, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే, ఒక సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను, మీరు ధైర్యముగా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది పెద్ద కార్యమే కావచ్చు, అది నీ దృష్టికి పిల్లరా అది ఒక ఇబ్బందికరమే కావచ్చు. నీకు నేను ఈ కార్యం చేయగలుగుతానా, లేదా నేను ఈ పని చేయగలుగుతానా, లేకపోతే ఈ బాధ్యత నేను నెరవేర్చగలుగుతానా అని నువ్వు ఆలోచించి పిల్లరా కృంగిపోవచ్చు. కానీ మనకు కలిగి ఉండవలసినటువంటి ధైర్యం ఎవరిని బట్టి అని అంటే ప్రభువును బట్టి. ఆమేన్, ఆమేన్. నేను చాలా సందర్భాల్లో నా ప్రభు పాదాల మీద పడతాను, ప్రభువా నేను బలహీనుండే కానీ నువ్వు బలవంతుడవు, నేను శక్తిహీనుండే కానీ నువ్వు శక్తివంతుడవు. అయ్యా, సర్వశక్తి కలిగినటువంటి నీ వైపు నేను చూస్తే నాకు అన్ని విషయాల్లో నువ్వు జయమిస్తావు అనే ఒక విశ్వాసంతో నా ప్రభు పాదాల మీద పడి నేను కన్నీళ్లు కారుస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ ధైర్యం మనం కలిగి ఉండాలి, ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మోషే తర్వాత ఇశ్రాయేలు యొక్క బాధ్యతలు ఎవరికి అప్పగించబడి? యెహోషువకు అప్పగించబడి. ఇప్పుడు యెహోషువకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ యెహోషువను ధైర్యపరచడానికి, యెహోషువ ఒక దైవికమైనటువంటి క్రమములో ఒక విజయవంతమైనటువంటి రీతిలో తాను ఆ సేవ చేయడానికి యెహోషువకు బాధ్యతలు అప్పగించి ప్రభు ఇక్కడ కొన్ని మాటలు చెప్తాడు. ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చూస్తారా? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుంటాను. ఇది మొదటి వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యెహోషువకు బాధ్యతను అప్పగించిన తర్వాత
దేవుడు ఇతనికి చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నేను మోషేకు తోడై ఉన్నాను, అదేవిధంగా నీకును కూడా నేను తోడుగా ఉంటాను. ఆమేన్, ఆమేన్. దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడండి. ఆయన మనకు బాధ్యతలు అప్పగిస్తున్నాడు అని అంటే, మనం ఏదో తెలివైన వారమనో, మనం చాలా బలవంతులమనో, మనమేదో గనులమనో, గొప్పవారమనో చూసి దేవుడు మనకు బాధ్యతలు అప్పగించడం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడండి మనకు బాధ్యతలు అప్పగించాడంటే నీలో ఒక నమ్మకత్వాన్ని చూస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ విధమైనటువంటి తిరుగుతేటలు నీకున్నాయి, నీ అందచందాలు చూసి, నీ దగ్గర ఉన్న డబ్బులను చూసి, నీ కండబలాన్ని చూసి, నీ ధనబలాన్ని చూసి కాదు దేవుడు నీకు పరిచర్య అప్పగించేది. దేవుడు నీకు ఒక పరిచర్య అప్పగించేది ఎప్పుడు అప్పగిస్తాడు అంటే, నీలో ఒక నమ్మకత్వాన్ని దేవుడు వెతుకుతాడు. ఆమేన్, ఆమేన్. యెహోషువలో దేవునికి ఏం కనిపించింది అంటే, నమ్మకత్వం కనిపించింది. ఏమిటా నమ్మకత్వం అనంటే, మోషే పిల్లరా దేవుడు తనకు అప్పగించినటువంటి పనిలో నమ్మకం కలిగి ముందుకు సాగిపోతూ ఉంటేనట, యెహోషువ గుడారములో ఉండి ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మోషే కర్ర చేతపట్టి ముందుకు వెడుతుంటే యెహోషువ మోషే కొరకు, లేకపోతే మోషే చేయించినటువంటి పరిచర్య కొరకు యెహోషువ ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడంట. నేను అంటున్నాను, ఎవరు నమ్మకస్తులు అని అంటే, మొట్టమొదటిగా ఏమండి, ప్రార్థనా పరులు దేవునికి నమ్మకస్తులుగా కనపడతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరు నమ్మకస్తులు? ప్రార్థనా పరులు దేవునికి నమ్మకస్తులు. నీకు దేవుడు ఎప్పుడు పరిచర్య అప్పగిస్తాడు అని అంటే, నీలో ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూసినప్పుడు దేవుడికి ఒక బాధ్యతను అప్పగిస్తాడు. నేనేంటి, నా బ్రతుకేంటి, నా స్థాయి ఏంటి, నా తిరుగుతేటలేంటి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, దేవుడు నాకు ఎందుకు అప్పగిస్తాడు అని అనుకోవడానికి వీల్లేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించాలి, మోషేని దేవుడు ఆయన సేవకు పిలుచుకున్నప్పుడు అంటాడు, అయ్యా నీవు పంపదలిచిన వారిని నీవు పంపించంటాడు. ఎవరిని పంపించాలి? మోషే ఆహారంలో పిలువబడినప్పుడు ఏమండి, నువ్వెవరిని పంపదలుస్తున్న వారిని పంపించు అంటే, నీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు అని అంటే, నువ్వు కాదంటే ఇంకొకడికి అప్పగిందామనే ఉద్దేశంతో దేవుడు నీ వరకు రాడు. నేను చెయ్యను అనంటే ఇంకొకళ్ళకి అప్పగిందాంలే అనే భావాలతో దేవుడు నీ వరకు ఆ పరిచర్య తీసుకురాడు. దేవుడు నీ వరకు ఏదైనా ఒక పరిచర్య తీసుకొచ్చాడు అనంటే, ఖచ్చితంగా నేను ఈ పరిచర్య చేయటం నా దేవునికి ఇష్టమై ఉంది అని శిరస్సు వంచి ఆ బాధ్యతలను స్వీకరించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి బాధ్యతను స్వీకరిస్తే మరి నేను చేయలేనేమో, నాకు తెలివితేటలు సరిపోతాయా, నాకు జ్ఞానం సరిపోతుందా అని అంటే, దేవుడు నీలో ఏ టాలెంట్ని చూసి కాదు పిలుస్తా, నిన్ను ఆయన యొక్క ఆలోచనలో నుంచి పిలిచాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మోషేతో మాట్లాడుతుంటాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడై ఉంటాను. నేను మోషేకు తోడై ఉన్నాను, నేను నీకు కూడా తోడై ఉంటాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా యెహోషువ స్వీకరించవలసినటువంటి మాట ఏంటి అంటే, మోషేకు తోడుగా ఉన్నాడు, నాకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. ఆ ధైర్యాన్ని బట్టి ముందుకు సాగిపోవాలి. ఇక మరింత అడుగు ముందుకు వేయడానికి, మరింత ఆయన సేవలో పరిచయంలో ముందుకు సాగడానికి గల మాటలు ఇక్కడ ఉన్నాయి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడువను,
ఎడబాయను. హల్లెలూయా. ఏమండి, ఈ మాట మోషేని పిలిచినప్పుడు వాగ్దానం చేశాడా? నిన్ను విడువను ఎడబాయను అనే ఆ మాట మోషేకి వాగ్దానం చేసినప్పుడు చెప్పాడా? సేవకు పిలిచినప్పుడు ఆ మాట చెప్పాడా అంటే మోషేతో ఆ మాట చెప్పలేదు, కానీ యెహోషువతో చెప్పాడు ఆ మాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెబుతూ అంటాడు, పిల్లరా, నిన్ను విడువను ఎడబాయను. పిల్లలు గమనించండి, దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్యను నువ్వు స్వీకరించి నీ జీవితాన్ని దేవునికి అనుకూలముగా నువ్వు కట్టుకోగలిగితే, దేవునికి నిన్ను నువ్వు యథార్థవంతుడుగా నువ్వు అప్పగించుకోగలిగితే గనక, నువ్వు వయసులో చిన్న వ్యక్తివి కావచ్చు, తెలివితేటల్లో పిల్లరా సామాన్యుడు కావచ్చు, నీ స్థితిగతులను బట్టి కాదు, కానీ దేవుడు తన మాటను బట్టి దేవుడు నిన్ను బలపరిచి ఆయన పరిచర్యలో నిన్ను వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ పరిచర్యనే కాదు, అది నీ కుటుంబం అయినా సరే. పిల్లరా, మోషేకు తోడైనటువంటి దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. యెహోషువకు తోడైనటువంటి దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. ఆమేన్, 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 ఆమేన్. పిల్లలు గమనించాలి, మనం చదువుతాం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నువ్వు ఉండాలంటాడు 7వ వచనంలో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనంలో అంటాడు, నిబ్బరము కలిగి నువ్వు ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను నిన్ను విడువను ఎడబాయను అంటాడు. 7వ వచనంలో అంటాడు, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా ఉండు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమండి, దేవుడు ఉన్నాడన్న ఒక ధైర్యమే, దేవుడు నా పక్షాన ఉన్నాడన్న ఒక ధైర్యమే, దేవుడు నాతో పాటు ఉన్నాడన్న ఒక ధైర్యమే మనల్ని ఈ యొక్క విశ్వాసపు జీవిత యాత్రలో పిల్లరా నడుం కట్టి ముందుకు నడిపిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అన్న ఒక ధైర్యం ఎప్పుడైతే మనకు లేదో, ఇంకా బ్రతుకంత నిరాశ నిస్పృహలే. నిరాశ నిస్పృహ. ఎందుకంటే నీకు ఒక ధైర్యం లేదు. నేను అంటాను, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పిల్లరా, నీ ప్రభువును బట్టి కనుక నువ్వు ధైర్యం తెచ్చుకోలేకపోతే నువ్వెన్ని సంవత్సరాలు నీవు ఈ బైబిల్ గ్రంథం పట్టుకు తిరిగినా ఏమీ ప్రయోజనం లేదు. నీ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తుల యొక్క జీవితపు అనుభవాలు మనం చూస్తున్నాం. ఏమండి, నిరాధారమైనటువంటి సమయంలో వారు దేవుని మీద ఆధారపడగా దేవుడు వారి పక్షమును నిలిచి వారికి జయ జీవితమును అనుగ్రహించాడు. స్తోత్రం. మనం కూడా ఏమండి, లోకంలో ఉన్న వాటినో లోకంలో ఉన్నవారినో మనం ఆధారం చేసుకుని మనం బ్రతికేదానికంటే సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి నీ దేవుని మీద ఆనుకుని బ్రతకడం అనేది నీకు జయం కలుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమండి, దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని జయ జీవితంగా మనం మార్చుకోవాలి. ఆమేన్. ఓడిపోకూడదు జీవితంలో. ఆత్మీయ జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, నీ వ్యక్తిగత జీవితంలోనైనా సరే నువ్వు ఓడిపోవడం వల్ల పిల్లరా దేవుడికి సంతోషం కాదు, ఆయనకి కూడా ఒక దుఃఖమే. నీ దేవుడు నిన్ను బట్టి ఎప్పుడు సంతోషిస్తాడు అని అంటే నువ్వు జయ జీవితాన్ని జీవించినప్పుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏ జీవితాన్ని? జయ జీవితాన్ని జీవించాలి. ఆయన పిల్లలమైనటువంటి మనకు జయ జీవితం కావాలి అని అంటే ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? ధైర్యము ఉండాలి. ఆమేన్, ఆమేన్. నీ ధైర్యమే నీకు కొండంత అండగా ఉంటుంది. నీ ధైర్యమే నిన్ను ఏమండి బండ మీద నీ పాదాలను స్థిరపరుస్తుంది. నీ ధైర్యమే శ్రమల్లో నువ్వు కృంగిపోకుండా నిన్ను నడిపిస్తుంది. నువ్వు కలిగి ఉన్నటువంటి ధైర్యమే నీ దుఃఖంలో నువ్వు కృంగిపోకుండా, నువ్వు బలహీనపడకుండా
నిన్ను అడుగులు ముందుకు వేపిస్తుంది. ఆమేన్, ఆమేన్. పిల్లరా, మోషే దేవుని వైపు చూశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. పిల్లరా, ఫరో యొక్క వశము నుంచి తన దేవుని ప్రజలను బయటికి విడిపించుకు రాగలిగాడు. ఆమేన్. ఆయన మహిమ నిమిత్తం నీకు దేవుడికి సహాయం చేస్తాడు తప్పకుండా. ఎవరి మహిమ నిమిత్తం? ఆయన మహిమ నిమిత్తమే. ఎందుకంటే మనం ఓడిపోవడం అది ఆయనకు అవమానం, మనం జయం పొందడం ఆయనకు మహిమ. ఆయన నామానికి ఎందుకు ఆయన అవమానం కలుగ చేసుకుంటాడు? కాబట్టి నువ్వు ఆయన పక్షాన నిలబడితే ఆయన నీకు తప్పకుండా నీకు జయ జీవితం అనుగ్రహిస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి నువ్వు ధైర్యము కలిగి బ్రతకాలి. ఏం కలిగి బ్రతకాలి చెప్పాలి? ధైర్యము కలిగి బ్రతకాలి. ఏమండి, మొదట చెప్పాను, నీ స్థాయిని, నీ స్థితిని, నీ పరిస్థితులను చూసుకుని ఎప్పుడు కృంగిపోయే ఆ పనిగిని చేయకూడదు. ఏమండి, భక్తుడు అంటాడు, నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును. ఎందుకు ఆ ధైర్యం అని అంటే తాను ఎవరిని కలిగి ఉన్నాడు? క్రీస్తుని కలిగి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. తాను క్రీస్తును కలిగి ఉన్నాడు. తాను క్రీస్తును కలిగి ఉన్నాడు కాబట్టి తనని బలహీనతలు ఆవరించిన, సమస్యలు ఆయనను ఆవరించిన, నిందలు అవమానాలు ఆయనను ఆవరించిన, ఆయన అంటున్నాడు, నా దేవుణ్ణి బట్టి నేను బలంగా ఉన్నాను అంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకు అనంటే ఆయన అంటాడు, జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. మనలో ఆ ఆత్మధైర్యం మనం కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువుకు నీ జీవితంలో స్థానం ఇవ్వాలి, నీ కుటుంబంలో స్థానం ఇవ్వాలి. ఏమండి, నీ జీవితంలో ప్రథమ స్థానం, నీ కుటుంబంలో ప్రథమ స్థానం. నువ్వే కార్యము తలపెట్టినా దేవుని మీద ఆనుకుని నీ దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు అందులో ప్రయాణం చేయాలని నిన్ను ఆయనకు అప్పగించుకోగలగాలి. ఆమేన్, ఆమేన్. మనం చదువు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట మనం చదువు చూడొకసారి. సహోదరులారా, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆ రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని బట్టి మనకు ధైర్యం ఉన్నదట? ఈయన అంటాడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదయు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినై ఆ మార్గం అది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనకు ప్రతిష్ఠించినటువంటి మార్గం అట్టి మార్గం. దేవుడు నిన్ను ఎన్నుకుని నడిపిస్తున్నటువంటి జీవితం ఇది. ఏమండి, మనం గమనిస్తే పిల్లరా, క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తును మనం పిల్లలు అంగీకరించిన తర్వాత, క్రీస్తుని మనం ధరించుకున్న తర్వాత మన జీవితం ఎవరిది చెప్పాలి? ఎవరిది? ఆయనదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనదే మన జీవితం. ఏమండి, అంటే ఇక మన సొంత నిర్ణయాలు పనికిరావు, మన సొంత ఆలోచనలు పనికిరావు, మన సొంత ఉద్దేశాలు పనికిరావు, మన సొంత కోరికలు పనికిరావు, మన సొంత తలంపులు పనికిరావు. సమస్తం ఎవరిది చెప్పాలి? ఆయన చిత్తమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా నీ చిత్తములో బ్రతికే విధానాన్ని నాకు నువ్వు నేర్పించు అంటాడు. ఒక సేవకుడిగా నేనే కావచ్చు, ఒక విశ్వాసగా నువ్వు కావచ్చు, మనం ఎవరమైనా సరే, ప్రభువా నీ చిత్తానికి అనుకూలంగా బ్రతికే ఆ జీవితం నాకు నేర్పించయ్యా. అలా అప్పగించుకోకపోతే నీ చిత్తమే దేవుని చిత్తమని మనం భ్రమపడి మనం పిల్లరా ప్రయాసపడిపోతాం జీవితంలో. చాలా సందర్భాల్లో
చాలామంది వ్యక్తులు చేసే పని అదే. ఏమండి, మనకేదో ఒకటి నచ్చుతుంది, లేకపోతే మనకేదో ఒక వస్తువు ఇష్టం అవుతుంది. మనకు నచ్చింది, మనం మెచ్చింది, అది మనకు సొంతం అవ్వలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? మౌనంగా ఉంటామా? చెప్పాలి. ఎనలేని కృషి చేస్తాం, ఎనలేని పోరాటం చేస్తాం. ఎందుకు అనంటే నీ మనసులో నీ స్వచిత్తం స్థిరపడిపోయింది కాబట్టి. నేను అంటున్నాను ప్రేమ దేని పెట్టారా, నీ జీవితంలో దేవుడు ఏదైనా ఒకటి దూరం చేశాడు అని అంటే మనం అనుకోవాల్సిన పని ఏంటి చెప్పమంటారా? అది మన యొద్దకు రావడం, అది ఆయనకి మహిమ కాదు, మనకు దీవెన కాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నచ్చంది కూడా దేవుడు నీ చేతిలో పెట్టాడంటే ఏదైనా దాన్ని నువ్వు సంతోషంగా స్వీకరించాలి. నీకు మనస్సుకి ఇబ్బందిగానే ఉండొచ్చు, నీ మనసు కష్టంగానే ఉండొచ్చు. ఇది నేను ఇష్టపడలేదు కదా, ఇది నేను కోరుకోలేదు కదా అంటే, నువ్వు ఇష్టపడలేదు, నువ్వు కోరుకోలేదు, కానీ నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడ్డాడు, నీకు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన చిత్తం ఆయన బిడ్డల యొక్క జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ఆమేన్. నేను మీకు చాలాసార్లు చెప్తాను, మరొకసారి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తానికి ఎవడైనా ఒకడు వ్యతిరేకంగా నిలబడితే దేవుడు పడగొట్టేస్తాడు, ఏమండి, కూలగొట్టేస్తాడు. నేను ఇప్పుడు ఆ మాట నమ్ముతాను పిల్లరా. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మనం నిలబడి మనం ఏది సాధించలేం. దేవుని యొక్క చిత్తానికి పిల్లల వ్యతిరేకంగా మనం పోరాడి ఏది మనం సంపాదించలేం. అందుకే మనం చేయవలసిన పని ఏంటి అంటే పిల్లరా, ఆయన చిత్తమే మన జీవితాల్లో ఖచ్చితంగా నెరవేర్చబడాలి. ఆమేన్, 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 ఆమేన్. మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం, మానవ స్వభావ రీత్యా, మానవ తలంపుల రీత్యా ఎన్నో కోరికలు మనం కలిగి ఉంటాం. మనం ఎన్ని కలిగి ఉన్నా ఆయనను ప్రేమించేటటువంటి మన జీవితంలో ఆయన చిత్తమే సిద్ధిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గంలో మనం బ్రతకడానికి మనము ఒకంత ధైర్యాన్ని సంపాదించుకుని ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు ధైర్యం కలిగి ముందుకు సాగాలన్నా కొన్ని పరిస్థితులు నిన్ను వెనకలాగుతాయి, లేకపోతే కొంతమంది మనుషులని నిన్ను వెనకలాగుతారు. నేను అంటాను, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు ఎవరి వైపు చూడాలనంటే దేవుని వైపు చూడాలి. ఆమేన్. భక్తుడు అంటాడు, విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు. అంటే నువ్వు దేవునితో పాటు కలిసి నడవడానికి నువ్వు ప్రయాణం చేయడానికి ఇష్టపడినా, నువ్వు ఒక తీర్మానం చేసుకున్నా, నువ్వు ధైర్యం కలిగి ముందుకు సాగుతూ ఉన్నా, మనుషులు నిన్ను వెనక్కలాగుతారు. మనుషులు నిన్ను వెనక్కలాగే ప్రయత్నం చేసినప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు ఒక్కొక్కసారి నువ్వు గమనించుకుంటూ, సరిచూసుకుంటూ, ఏమైనా లోపాలుంటే సరిచేసుకుంటూ పిల్లరా ఆయన చిత్తానికి నువ్వు ఒదుగుపోవడం అనేది నీకు ఎంతో క్షేమమైంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన చిత్తానుసారమైనటువంటి కార్యానికి పిల్లరా ఆయనే ద్వారాలు తెరుస్తాడు ఇప్పుడు కూడా. ఆమేన్ కదా. ఆయన చిత్తానుసారమైన కార్యానికి ఎవరు ద్వారం తెరుస్తారు? ఆయనే ద్వారం తెరుస్తాడు, ఆయనే ద్వారం తెరుస్తాడు. ఒకవేళ చిక్కుముడు ఉన్నా, ఏమండి, ఆ చిక్కుముడు ఎందుకు పెడతాడనంటే పిల్లరా నీకు ఒక పాఠం నేర్పించడం కోసం. స్తోత్రం. నీకు ఒక పాఠాన్ని నేర్పించడం కోసం, నీకు ఒక పాఠాన్ని నేర్పించి కూడా దేవుడు నీ జీవితాన్ని విజయవంతం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తాం. ఆ భక్తుల జీవితాలు గొప్ప విజయవంతంగా మనకు కనిపిస్తాయి. వాళ్ళు ఊరకనే వాళ్ళు విజయం సాధించారా? గాలికి వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారా? ఏమండి, ఊరకనే మనం ఈరోజు మన పితరులు అని అనుకుని మనం ప్రార్థనలు చేస్తున్నామా? వాళ్ళ దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలంటే మన పితరుల యొక్క విశ్వాసాన్ని అక్కడ ఆధారం చేసుకుని మనం ప్రార్థనలు చేస్తాం.
నీకు విశ్వాసం లేదా? నీకు విశ్వాసం ఉంది, నీ దేవుని మీద నీకు నమ్మకం ఉంది, అయినా సరే నువ్వెవరిని జ్ఞాపకం చేసుకుంటావు? నీ పితరుల యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము గొప్ప విశ్వాసంగా ఎంచబడింది. ఆమేన్, ఆమేన్. గొప్ప విశ్వాసంగా ఎంచబడింది కాబట్టి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరులకు సహాయం చేసిన దేవుడా, నేడు మాకును సహాయం చేయి నాయనా అని ఒక విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ వచనం ఒకసారి చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం మరియు ఆయన ద్వారా, 2వ వచనం నుంచి ఒకసారి చూడండి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిజమైనటువంటి విశ్వాసికి పిల్లరా శ్రమలలో కూడా ఏముంటుందంట? ఒక అతిశయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ శ్రమ ఎందుకు? మీకు మొదట చెప్పాను, దేవుడు ఆయన చిత్తానుసారమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో జరిగించేటప్పుడు, ఆయన గైడెన్స్ ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు ఎదురవుతున్నటువంటి ఆ చిక్కుముడులు లేకపోతే ఆ శోధనలు ఎందుకు అనంటే నిన్ను పాడు చేయడానికి కాదు. స్తోత్రం. నిన్ను పాడు చేయడానికి కాదంట. ఏమండి? దేవుడు నీకు విజయం ఇవ్వడానికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమండి? జూన్ నెల నుండి మార్చి నెల వరకు పిల్లలు పరీక్షలు చదువుతారు, పరీక్షలు రాస్తారు. ఏమండి? యూనిట్లు రాస్తారు, క్వార్టర్లు రాస్తారు, ఆఫర్లు రాస్తారు, యాన్యువల్ రాస్తారు. ఏమండి? పరీక్ష రాయించేసి వదిలేయచ్చు కదా, లేకపోతే అన్ని నెలలు వారు పాఠం చెప్పి వదిలేసి వేరొక తరగతిలో పెట్టవచ్చు కదా పిల్లల్ని అని అంటే వాళ్ళ యొక్క జ్ఞానం ఎలా ఉంది, వాళ్ళు పై తరగతిలోకి వెళితే వాళ్ళు ఏం సాధించగలుగుతారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రభుత్వం ఎలా దాన్ని లెక్కలో తీసుకుంటుంది? ఒక పరీక్ష పెడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? పరీక్ష పెట్టి 100కు పేపర్ పెట్టి 100కు 100 మార్కులు వస్తేనే మిమ్మల్ని మేము పై తరగతులు పంపిస్తామంటారా? అనరు. మినిమం ఉంటుంది అందులో. ఎంత? 30 35 అండ్ 30 మార్కులు 35 మార్కులు ఉంటుంది. అది విజయం అవదది. 30-35 మార్కులు సంపాదించుకున్నటువంటి ఆ పాస్ అది ఏంటి అంటే జస్ట్ అది ప్రమోటెడ్ అంతే. ఏమండి? అది జస్ట్ ప్రమోటెడ్. నిన్ను ఈ తరగతిలో ఉంచకుండా నిన్ను ఒక తరగతిలోనికి నిన్ను పంపడానికి అది ఉపయోగపడుతుంది అంతే, ఆ మినిమం మార్కులు. కానీ నువ్వు చదువులో సక్సెస్ అవ్వాలంటే, నువ్వు చదువులో విజయవంతమైనటువంటి ఆ స్థాయిలో నువ్వు ఉండాలి అని అంటే 30 మార్కులు 35 మార్కులు సరిపోవు. కనీసం 100కి 80 మార్కులైనా సంపాదిస్తే వాడి గురించి ఆ విద్యా సంస్థలు ఏం చేస్తాయండి? గొప్పగా చాటుకుంటాయి, ఫ్లెక్స్లు వేయించుకుంటే, పాంప్లెట్లు వేయించుకుంటే. మా స్కూల్లో ఇంతమంది పిల్లలు పరీక్షలు రాశారు, ఇంతమంది పాస్ అయ్యారు, ఇన్ని మార్కులు వచ్చినాయి. ఏమండి? ఇలా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అంటే ఇప్పుడు నీవు నీ రోజును సామాన్యంగా గడుపుకుంటే సరిపోతుందా? గడపబడుతున్నటువంటి నీ జీవితంలో దేవుడిచ్చేటువంటి విజయాలు కావాలా? స్తోత్రం. హల్లెలూయా. మనకు దేవుడిచ్చే విజయాలు కావాలి అని అంటే ఇది తాత్కాలికంగా మనం బ్రతికేస్తే సరిపోదు. ఇక్కడ అంటాడినా ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై
అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనము అతిశయపడుతున్నాం. అంటే నువ్వు ఆయన యొక్క మహిమను చూడాలి. ఈయనంటాడు పిల్లరా, మనము ప్రవేశము గలవారమై ఉంటే సరిపోతుందా? నువ్వు భక్తి మార్గంలో నువ్వు నిలిచి ఉంటే సరిపోతుందా అని అంటే నిలిచి ఉంటే సరిపోదు. నిలిచి ఉన్నటువంటి నీ జీవితంలో ఆయన యొక్క మహిమ నువ్వు చూచుదువుగాక. ఆమేన్, ఆమేన్. ఆయన యొక్క మహిమను నువ్వు పొందుకోవాలి, ఆయన ప్రభావాన్ని నువ్వు పొందుకోవాలి. అది నీ దేవుని చిత్తం. ఆ విషయంలో ఒక నిరీక్షణతో నువ్వు ప్రభువుని వెంబడించాలట. అక్కడ అంటాడు పిల్లరా, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి. శ్రమల యందు మనం ఏమవుతున్నామంట? అతిశయపడుతున్నాం. ఆమేన్, ఆమేన్. ఈ భక్తి జీవితంలో ఎన్నో పరిస్థితులు మనల్ని పిల్లరా మనల్ని ఆవరిస్తాయి. ఏమండి, ఒక సేవకుడిగా మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు నిన్ను కృంగదీస్తూ ఉంటాయి. మనసారా నువ్వు కంటి నిండా నిద్రపోయి ఎన్నో దినాలు, ఎన్నో నెలలు, సంవత్సరాలు కూడా అయిపోయి ఉండొచ్చు. ఏమండి, మనస్ఫూర్తిగా నువ్వు కడుపు నిండా అన్నం తిని ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. ఏమిటి ఆ బాధ? ఎందుకు ఆ అసంతృప్తి అని అంటే నీ జీవితంలో పిల్లరా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక దుఃఖం నిన్నేం చేస్తుందంటే వెంటాడుతుంది. నేను అంటాను, నిన్ను ఏ పరిస్థితి నిన్ను వెంటాడినా సరే ఆ బాధ నుంచి నిన్ను తప్పించేది ఏమండి, అపవాది యొక్క ఆ వేట నుంచి నిన్ను విడిపించేది, ఆ వల నుంచి నిన్ను విడిపించేది నువ్వు ఆధారపడినటువంటి యేసు మాత్రమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ 5వ వచనంలో అంటాడు, ఈ నిరీక్షణ మనలను చెప్పాలి సిగ్గుపరచదు. నీ దేవుని మీద నువ్వు ఎంత కనిపెట్టుకుని ఉన్నావో ఏమండి, అది ఆయన చిత్తానుసారమైనదే ఉండాలి. మళ్ళీని ఆయన యొక్క చిత్తానుసారమైనటువంటి వాటి విషయంలో నువ్వెంత కనిపెట్టుకుని ఉన్నావో ఆ నీ నిరీక్షణ ఏమాత్రము కూడా సిగ్గుపడదట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు తన ప్రజల యొక్క జీవితాల్లో ఆయన చిత్తాన్ని ఖచ్చితంగా సిద్ధింపజేస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమండి, మనం చదువుతాం పరమగీతాల్లో 3వ అధ్యాయంలో మొదటి నుంచి ఒకసారి చదువుతారా? దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, దేవుని కార్యాలను రుచి చూడాలి అనంటే, నీ ప్రభువును నువ్వు ఎదుర్కొనాలి అనంటే, నీ ప్రభువు యొక్క కార్యమును నువ్వు కనుగొనాలి అనంటే, నీ ప్రభువు మూలముగా కలిగే ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించాలి అనంటే ఏమండి, నువ్వు ఉన్నటువంటి బలహీనతల్లో నువ్వు ఉండిపోకూడదు. ఆ బలహీనతల్లో నుంచి నువ్వు ఖచ్చితంగా బయటకు వచ్చి నీ ప్రభువు కార్యాన్ని వెతకాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామనంటే పిల్లరా, ఏదో ఒక కార్యం తలస్తాం, ఆ కార్యం కొరకే మనుషులను ఆశ్రయించి మనుషుల మీద ఆధారపడి ఆ మనుషుల ద్వారా మనము పిల్లరా ఆ కార్యాన్ని మనం చూడాలనుకుంటాం. ఏమండి, కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి ఏమి నేర్పిస్తుందంటే, నువ్వు ఎవరిని ఆశ్రయించినా ప్రయోజనం లేదు. నువ్వు ఎవరిని ఆశ్రయించినా వారు నీ జీవితానికి ఒక ఆటంకమే తప్ప నీ జీవితానికి ఒక ప్రయోజనకరంగా కానీ దీవెనకరంగా కానీ వాళ్ళు ఏమి ఉండలేరండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం మాట పరమగీతాలు 3వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదవండి. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికితిని వెతికినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడి పోయి వెదకుదును సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెతుకుతున్నా వెదకుదును
అని నేను అనుకొంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొని ఉంటిని. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివినటువంటి ఒక వచన భాగంలో ప్రియులారా, షూలమ్మితి ఒక కలగంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది? దేవుడి ఒక కలగంటుంది. ఆ కలలో ఆమె ఏం చేస్తుందంటే, ఇక్కడ అంటాడు, రాత్రి వేళ పరుండి ఉండి ఆవిడ ఏం చేస్తుందంట చెప్పాలి. నేను నా ప్రాణప్రియుణ్ణి వెదకినను అతను కనబడలేదు చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుని పిల్లలారా, మనం గమనించాలి. నీ దేవుని కార్యాన్ని చూడాలనే ఒక ఆశ నీకుంటుంది. నీ దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలనే ఒక ఆశ నీకుంటుంది. కానీ మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టో లేకపోతే బలహీనతలను బట్టో మనం ఏం చేస్తామనంటే మనుషుల మీద మనం ఆధారపడిపోతూ ఉంటాం. మనసులో మాత్రం దేవునికే స్థానం ఇస్తావు. మనసు నిండా మాత్రం దేవుని మీదే నీకు ధ్యాస ఉంటుంది. కానీ నీకున్న బలహీనతలను బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరి మీద ఆధారపడిపోతావు చెప్పాలి? మనుషుల మీద ఆధారపడిపోతావు. ఏమండి, ఈ షూలమ్మతి కూడా తన ప్రాణప్రియుడిని వెతుకుతుందంట. వెతికినా కనిపించలేదంట. ఏమండి, అక్కడ నేను ఇప్పుడే లేస్తాను, పట్టణం వెంబడి పోయి వెతుకుతాను, సంత వీధుల్లో రాజు వీధుల్లో తిరుగుతాను, నా ప్రాణప్రియుని వెతుకుదునని నేను అనుకున్నాను. నేను వెతికినను అతడు కనబడలేదు. అక్కడ ఆ పట్టణం మందు సంచరించి కావలి వారు ఆమెకు కనబడ్డారట. వాళ్ళని అడుగుతుందంట, అయ్యా నా ప్రాణప్రియుణ్ణి మీరు చూచారా అని అడిగిందంట. ఏమండి, వాళ్ళు దారి చూపించలేదు. అక్కడ మనం చూస్తున్నాం 4వ వచనంలో అంటాడు, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా. మనకు కావాల్సిన మాట ఏంటి అనంటే ఈ 4వ వచనం ఏంటి అనంటే, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా. అక్కడ ఎవరు కనుగొందంట? అక్కడ ఎవరు ఎదురుపడ్డారంట? తన ప్రాణప్రియుడైనటువంటి ప్రభువు ఆమెకు ఎదురుపడ్డాడట. స్తోత్రం, హల్లెలూయా. నేను మీకు చెప్పే పాఠం ఏంటంటే, ఇందులో నువ్వు మనుషులను ఆశ్రయించి ఆ మనుషుల్లో నుంచి నువ్వు ప్రభువుని వెతికితే నీ ప్రభువు నీకు ఎదురుపడడం. ఏమండి, మనుషుల్లో నుంచి పిల్లరా నీకు ఏం ఎదురుపడితే తెలుసా? నువ్వు దేవుడిని వెతుకుదామని వెళితే వాళ్ళలో నీకు ఏం కనిపిస్తాయి చెప్పమంటారా? బలహీనతలు కనిపిస్తాయి. ఏమండి, ఒక మంచి ఆత్మీయుడు కదా అని ఒక వ్యక్తితో నువ్వు స్నేహం చేయి, సహవాసం చేయి. ఏమండి, కొద్ది రోజులు స్నేహం అలాగే కొనసాగిన తర్వాత ఆ వ్యక్తిలో మనకేం కనిపిస్తాయి చెప్పమంటారంటే ఏదో ఒక బలహీనతలు కనిపిస్తాయి ఖచ్చితంగా. ఎంతటి భక్తిపరుడు అనుకున్నా, ఎంతటి ప్రార్థనాపరుడు అనుకున్నా, ఎంతటి విశ్వాసపు వీరుడు అనుకున్నా, ఎంతటి ఘనుడని మనం అనుకున్నా సరే ఆ వ్యక్తిలో మనకి ఏదో ఒక బలహీనత కనిపిస్తుంది. స్తోత్రం. ఇక మనం గమనించాలి. అందుకే భక్తుడు అన్నాడు, మనుషులు నమ్ముకునేదానికంటే ఎవరినండి? దేవుణ్ణి ఆశ్రయించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలంటే మనుషుల దగ్గర నువ్వు ఆగిపోకూడదు. మనుషుల యొక్క మొహాల వైపు చూడడానికి వీల్లేదు. మనుషుల యొక్క జీవితాల వైపు చూడడానికి వీల్లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలంటే, నీలో యథార్థమైనటువంటి జీవితాన్ని కట్టుకుంటూ నువ్వు దేవుని ఎదుట నిలబడవలసినటువంటి దినాన్న నీవు ఒక దోషం లేని వ్యక్తిగా నువ్వు దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అని అంటే మనుషుల వైపు చూడడానికి లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనుషుల వైపు చూసి పడిపోయే వాళ్ళు ఉంటారు.
ఒక ఆత్మీయుడు కదా అని సహవాసం చేస్తాం, లేదా ఒక ఆత్మీయురాలు కదా నువ్వు సహవాసం చేస్తావు. నువ్వు ఆత్మీయులు కదని సహవాసాన్ని ప్రారంభించే రోజు వాళ్ళు చాలా భక్తిపరులు, వాళ్ళు చాలా ప్రార్థనా పరులుగా నీకు కనిపిస్తారు నీకు. కానీ 4 రోజులు స్నేహం పెరిగేసరికి, లేదా ఒక నెల రోజులు స్నేహం పెరిగేసరికి, ఒక ఏడాది స్నేహం పెరిగేసరికి పిల్లరా వాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతలు నీకు కనిపిస్తాయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిలో బలహీనతలను చూసి ఏమండి ఆ ఓర్చుకునే మనసు నీకుంటే పర్వాలేదు, కానీ ఆ మనిషిలో బలహీనతలను చూసి కృంగిపోయేటటువంటి ఒక బలహీనుడు అయితే మాత్రం నీ జీవితంలో అనేకమైనటువంటి అనర్థాలను కొని తెచ్చుకుంటావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రేమ దేని బిడ్డలారా, గమనించాలి. నువ్వు దేవుని వైపు చూడగలగాలి. ఈ షూలమ్మితి పిల్లరా పట్నం అంతా తిరిగిందంట, సంత వీధుల్లో తిరిగిందంట. ఏమండి తన ప్రాణప్రియుని ఎంతో వెతికిందంట, ఎక్కడా కనిపించలేదు. ఈలోపు పట్టణమును కావలి కాయేవారు పిల్లరా కనిపించారు. అయ్యా నా ప్రాణప్రియుడు మీకు ఏమైనా కనిపించాడా అని అడిగింది. మరి వారు మాకు కనిపించలేదని చెప్పారా, లేకపోతే అటు వెళ్ళాడని చెప్పారా మరి నాకు తెలియదు. కానీ అక్కడ మనం చదువుతున్నాం, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా అక్కడ తన ప్రాణప్రియుడు ఆమెకు ఎదురుపడ్డాడు. అంటే నువ్వు మనుషుల దగ్గర నిలిచి ఉంటే నీ ప్రాణప్రియుడిని నువ్వు కనుగొనలేవు. నువ్వు మనుషుల మీద ఆధారపడితే నువ్వు నీ దేవుని కార్యాన్ని నీ జీవితంలో నువ్వు రుచి చూడలేవు. నీ దేవుడు నీకు ఎదురుపడాలన్నా, నీ దేవుని కార్యాన్ని రుచి చూడాలన్నా ఎవరి మీద ఆధారపడకూడదు చెప్పాలి. వారిని విడిచి, ఏమండి చాలా ప్రయత్నాలు చేసింది, చాలా తిరిగింది, ఏమండి చాలా తిరిగింది, చాలా ప్రయత్నాలు చేసింది, చాలా వెతికింది. కానీ ఆమెకు తన ప్రాణప్రియుడు కనిపించలేదు. ఏమండి ఇక ఆ మనుషుల దగ్గరికి వచ్చింది. ఆ మనుషుల దగ్గర కూడా సరైనటువంటి సమాధానం లేదు. వారిని విడిచి ముందుకు వెళ్ళింది. అక్కడ తన ప్రాణప్రియుడు అంటే ఆమెకు ఎదురుపడ్డాడండి. ఎదురుపడినప్పుడు ఆమె వదిలిందా? వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకునంట తన ఇంటికి తీసుకొచ్చిందంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా కదండి పిల్లరా. మనం చదువుతాం దేవుని యొక్క వాక్యంలో, దేవుని కనుగొనివాడంట జీవమును కనుగొన్నవాడంట. ఒక వ్యక్తి దేవుణ్ణి కనుగొన్నాడు అని అంటే ఆ వ్యక్తి దేన్ని కనుగొన్నట్టంట? జీవాన్ని కనుగొన్నాడంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన జీవితంలో పిల్లరా మనకు జీవమును అనుగ్రహించినటువంటి ఆయన. ఏమండి దేవుణ్ణి చాలామంది రకరకాలుగా వెతుకుతున్నారు. అది మనం పక్కన పెడదాం. మనం మన దేవుణ్ణి ఏదో ఒక రూపంలో కాదు వెతకటం. నీ దేవుణ్ణి నువ్వు ఆత్మతో వెతకాలి. ఆమేన్, ఆమేన్. మనం చదువుతాం, దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఏమైనాడంట చెప్పాలి, ఆత్మ గనుక. ఆత్మయే ఉన్నటువంటి నీ దేవుణ్ణి పిల్లరా నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, వెతకాలి. ఆమేన్. నువ్వు ఆత్మతో వెతికితే, ఆత్మతో నువ్వు ఆరాధిస్తే ఖచ్చితంగా నీ ప్రాణప్రియుని నువ్వు కనుగొంటావు. ఏమండి నువ్వు ఆయన్ని వెతికితే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. నువ్వు ఆయన యొక్క పిల్లరా సన్నిధిని అనుభవించాలని, ఆయన యొక్క ప్రేమను అనుభవించాలని, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలని నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ ఆరాటాన్ని తప్పకుండా నువ్వు ఒక కార్యరూపంలో నువ్వు చూచుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్ కదా. నువ్వు ఆ కార్యరూపంలో చూడాలంటే మనం చదువుతాం, యాకోబు రాసిన పత్రిక 4:8 మనం చదువుతాం, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. స్తోత్రం,
హల్లెలూయా. నీ హృదయం ఏమవ్వాలి చెప్పాలి, పరిశుద్ధపరచబడాలి. ద్విమనస్సు ఉండకూడదు, రెండు మనసులు ఉండకూడదు. ప్రభు అంటారు, నువ్వు ఉంటే వెచ్చగానైనా సరే ఉండు, లేదా చల్లగానైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో కనుక నువ్వు ఉన్నావనుకో, నా నోట నుంచి నీవు ఉమ్మివేయబడతావు అంటాడు. అంటే నిలువెచ్చని స్థితిలో భక్తి చేసేవారు ఏమండి, ప్రభువును ప్రేమిస్తూనే, ప్రభువును ఆరాధిస్తూనే లోకాన్ని మోహించేవారు, లోకాన్ని ప్రేమించేవారు, లోకాన్ని సేవించేవారు. నిలువెచ్చని స్థితి ఏమండి, ఆ నిలువెచ్చని స్థితిలో కనుక నువ్వు ఉంటే నువ్వంట ఆయన నోట నుంచి ఏమవుతావట, ఉమ్మివేయబడతావట. మరి నువ్వు ఉమ్మివేయబడాలా? అది నీకు ఇష్టమా? ఆయన చేత నువ్వు ప్రేమించబడాలా? చెప్పాలి. నువ్వు ఉమ్మివేయబడాలనుకుంటున్నావా, ప్రేమించబడాలనుకుంటున్నావా? ఆమేన్, ఆమేన్, ఆమేన్ కదా. మనం ఆయన్ని ప్రేమించుదామని కాదంట, ఆయనే మనలను ప్రేమించాడని మనం చదువుతున్నాం బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమను కోల్పోవద్దు ఏమండి, ఆయన ప్రేమను కోల్పోవద్దు, ఆయన కృపను కోల్పోవద్దు అని చెప్తాను మీకు చాలా సందర్భాల్లో. నువ్వు ధైర్యం కలిగి ఉండు. నీ గురించి నీవు ఆలోచించడం వల్ల, నీ సమస్యల విషయంలో నువ్వు చింతించడం వల్ల, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి ఆ పరిస్థితుల వల్ల ఏమండి, నిన్ను నువ్వేదో ఉద్ధరించుకోవచ్చనే భావనతో ఆలోచన చేయొద్దు ఏమండి. నీ దేవుని మీద నువ్వు ఆధారపడు, నీ దేవుని వైపు నువ్వు చూడు. ఖచ్చితంగా దేవుడు నీకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తారు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు అండి. అందుకే మనం చదువుతాం, మరొకసారి మనం చదవండి మూలవాక్యం ఒకసారి. ఈ ధైర్యమును విడిచిపెట్టు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును, గొప్ప బహుమానం కలుగుతుంది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీ ధైర్యమును మీరు విడిచిపెట్టొద్దు. నువ్వు ఎంత ధైర్యము కలిగి నువ్వు ఈ రోజున నువ్వు ముందుకు సాగుతున్నావో ఏమండి, ఏం కలుగుతుందంట చెప్పాలి, చెప్పాలి. ఏం దొరుకుతుంది నీకు? గొప్ప బహుమానం కలుగుతుందంట. ఆ గొప్ప బహుమానం నీకు ఎలా కలుగుతుంది అని అంటే, నేను అంటాడు, నువ్వు దేవుని చిత్తమును నెరవేర్చే అనుభవాల గుండా నువ్వు భక్తి చేయాలి. స్తోత్రం. అయ్యా నాకు ఈ కష్టం వద్దయ్యా, నాకు ఈ శోధన వద్దయ్యా, నాకు ఈ బాధ వద్దయ్యా అని కనుక నువ్వు ప్రార్థన చేసావనుకో, ప్రభు అంటాడు సింపుల్గా ఒకటే మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? పౌలుకు చెప్పాడు, ఏం చెప్పాడు? నా కృప చాలు. చూడండి, నా కృప నీకు చాలు అంటే దాని అర్థం ఏంటంటే, ఆ శ్రమల గుండా నేను నడిపిస్తున్నటువంటి ఆయనే నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. మనం చదివాం కదా, మీరు చింతించటం వలన ఎవడును మీలో ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేడు. అయితే ఒక్క విషయం, నిన్ను నువ్వు బలహీనపరచుకోగలుగుతావేమో తప్ప నిన్ను నువ్వు బలవంతుడిగా చేసుకోలేవు. ఎప్పుడు అది గమనించుకోవాలి మీరు. చూడండి, నిన్ను నువ్వు బలహీనపరచుకోగలవు, దేవుని మీద ఆధారపడకుండా ఏమండి, దేవుని వైపు చూడకుండా, ప్రార్థన చేయకుండా నువ్వు నిర్లక్ష్యంగా ఎప్పుడైతే ఉన్నావో క్లారా, నువ్వు బలహీనపడిపోతావు. కానీ ఆ అనుభవాల లోపలారా నువ్వు బలహీనపడకుండా నువ్వు బలపడి ఉండగలిగితే, అనగా వాక్యం చదివే విషయంలో, ప్రార్థనలు చేసే విషయంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో నువ్వు ఒక క్రమంలో కనుక నువ్వు ప్రభుతో నువ్వు కలిసి ప్రయాణం చేయగలిగితే కనుక దేవుడు నీ పక్షముగా ఉండి ఆయన సహాయం చేస్తారాయన. ఆమేన్, ఆమేన్. ఈయన అంటాడు, నీ జీవితంలో నీ అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఎలా ఉండాలంటే, నీ సమర్పణ ఎలా ఉండాలంటే, ఆయన యొక్క చిత్తమును నెరవేర్చే అనుభవాలు గుండా. అంటే ఇంకా ఆయన చిత్తం అంటే ఆయనకి ఏ సమయంలో ఏది అనుమతిస్తాడో ఆయన దాన్ని సంతోషంగా నువ్వు స్వీకరించాలి. కొన్ని సందర్భాల్లో మనల్ని పొగిడినటువంటి నోళ్లే మన మీద నిందలు మోపుతాయి. ప్రేమతో నిమిరినటువంటి కరములే మనల్ని ఏం చేస్తే చెప్పమంటారా?
కరుకోత కోసేస్తాయి. అందుకే పిల్లల దైవజనుడు పాడతాడు, అది కడు చిత్రమైనటువంటి అనుభవం అంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక వ్యక్తిని మంచి మనసుతో నువ్వు ప్రేమించవచ్చు, కానీ అదే మంచి మనసుతో అటువైపు నుంచి నిన్ను ప్రేమిస్తారని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎవరి ఆశలు వాళ్ళే, ఎవరి కోరికలు వాళ్ళే, ఎవరి తలంపులు వాళ్ళే, ఎవరి ఇష్టాలు వాళ్ళే అండి. ఏమండి, ఆ విషయంలో సేవకుడు గ్రహించుకుని సేవలో ముందుకు సాగాలి అన్న విషయాన్ని నా జీవితంలో ఒక పాఠంగా నేను నేర్చుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదొక పెద్ద పాఠంగా నేను నేర్చుకున్నాను, నా జీవితానికి సరిపడ్డ పాఠంగా నేను నేర్చుకున్నాను. క్లియర్గా గమనించాలి. ఎంత ప్రభు దగ్గరకు వచ్చినా, ఎంత భక్తులుగా చలమని అయిపోతున్నా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఏమండి, ఆత్మీయులే అనుకున్న వారి జీవితాలలో కూడా అవతారాలు మారుతూ ఉంటాయా అని అనిపిస్తుంది నాకు ఒకసారి. ఇంకా వేషధారణ ఉంటుందా? కడుపు మార్చుకుని కట్టుకు ఉపవాసాలు చేస్తారు, అయినా వేషధారణ. ఆశ్చర్యం. ఏమండి, శరీరంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా తాము బలపరుచుకుని శరీరంలో ఆ బలాన్ని కూడగొట్టుకుని ఉపవాసాలు చేస్తూ దేవుని కోసం త్యాగం చేసే వ్యక్తులు కూడా పిల్లరా ఆయన్ని వెంబడించే విషయంలో, ఆయన్ని తృప్తిపరిచే విషయంలో బలహీనులుగా ఉంటారనంటే అది ఒక ఆశ్చర్యం అంట నా జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పౌలు అంటాడు ఒక సందర్భంలో, సహోదరులారా నేను మీ దగ్గర నేను అరమరకలు లేకుండా ప్రవర్తిస్తున్నానయ్యా అంటాడు. అంటే అర్థం ఏంటి? కపటం లేకుండా మీ దగ్గర నేను ప్రవర్తిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. చూసారా, ఆ ప్రేమలో కపటం లేదు, అరమరకలు లేకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి పౌలు అంటాడు తన శిష్యులతో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవ సేవకుడు సంఘాన్ని అరమరకలు లేకుండా ప్రేమించాలి. ప్రేమకు తగిన ప్రతిఫలం నాకు అందుతుందా విశ్వాసుల వైపు నుంచి? అది లెక్కలు వేసుకోకూడదు సేవకుడు ఎప్పుడు కూడా. సేవకుడు ఒక స్వచ్ఛమైన మనస్సాక్షితో సంఘాన్ని ప్రేమించగలిగితే, ఏమండి, కొంతమంది జలిడి పెట్టబడినా పోనీ కనీసం కొంతమంది అయినా సరే దేవునికి పిల్లరా ఒక స్వచ్ఛమైనటువంటి పిల్లలుగా పిల్లరా అందగలుగుతారేమో అనే ఒక ఆశ సేవకుడికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక దైవజనుడిగా నేను మీతో చెప్పే మాట ఏంటంటే చివరిగా ఒక దైవికమైనటువంటి జీవితాన్ని, ఆ స్వభావాన్ని ఎప్పుడు నువ్వు పాడు చేసుకోవద్దు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏమండి, నీ దేవుని వైపు కన్నులెత్తి చూడడం మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే నీ ప్రభువును బట్టి నీకు ధైర్యం కలుగుతుంది. ఎవరిని బట్టి చెప్పాలి? నాకు జనం ఉన్నారులే, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదా, వీళ్ళు మంచోళ్ళే కదా, ఇలా అలా చేస్తారు, ఇలా చేస్తారంటే నీకోసం ఎవరు త్యాగం చేయరు. అర్థమైందా? నీకోసం ఎవడో త్యాగం చేయడు. ఏమండి, ఎవరి నైజాలు వాళ్ళే. దేవుడు జోక్యం చేసుకుని పిల్లరా ఆ రాతి గుండెను మాంసపు హృదయముగా మారిస్తే తప్ప ఒక మనిషి యొక్క హృదయాన్ని, జీవితపు స్థితిని ఏమాత్రం కూడా మార్చలేడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని ప్రణాళిక, ఆ దేవుని చిత్తం ఆయనను ప్రేమించే మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ఈరోజు ఈ సంవత్సరంలో ఈ చివరి వారంలో ప్రభు మందిరానికి వచ్చినటువంటి నీతో చెప్తున్నాను, ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక సేవకుడిగా చెప్తున్నాను. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ధైర్యము కలిగి ప్రభువుని వెంబడించడం అలవాటు చేసుకోవాలి. ఆమేన్, ఆమేన్. మనుషుల వైపు చూడొద్దు. ఏమండి, ఏ మనిషి కూడా నమ్మదగిన వాడు కాదు అని మనం చదువుతున్నాం బైబిల్లో. ఎవరి వైపు చూడొద్దు చెప్పాలి? మనుషుల వైపు చూడొద్దు. నిన్ను పిలిచింది ఎవరు? మనుషులా, దేవుడా? చెప్పాలి. దేవుని వైపు చూడాలి. సేవలోకి వచ్చినప్పుడు ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు మేము చూసాం పిల్లరా. మేము ఏ మనిషిని ఆశ్రయించలేదు. కారణం ఏంటో చెప్పమంటారా? మమ్మల్ని పిలిచింది దేవుడు మాత్రమే. అది ఒక మనిషి పిలిస్తే వచ్చామనుకోండి, ఎవరిని ఆశ్రయిస్తాం? ఏమండి మరి ఊరు రమ్మన్నారు, వచ్చే మరి మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి మీరు మాకేమైనా సాయం చేస్తారా అని చేతులు చాపాలి వాడి దగ్గరికి వెళ్ళి. దేవుడు పిలిస్తే వచ్చాం కాబట్టి మా ధైర్యం ఏంటి తెలుసా? మమ్మల్ని పిలిచినటువంటి వాడు నమ్మదగినవాడు. నేటి వరకు కూడా
అదే ధైర్యం. ఆమేన్, ఆమేన్. నేటి వరకు అదే ధైర్యం. నువ్వు కూడా అదే ధైర్యంతో బ్రతకాలని ఒక ఆత్మీయ తండ్రిగా నేను ప్రోత్సహిస్తున్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు స్వామి. అయా గడిచిన అయా నెలలో వారాల మీరు ఎక్కల నెలలో క్షేమాన్ని ఇచ్చి అయా ఈ ఆఖరి నెలలో ఈ ఆఖరి అయా ఈ పునరుద్ధరణ దినాన్న ప్రభా అయా మీ నామాన్ని బట్టి మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి అయా మీ సన్నిధిలో ఇంతవరకు ఈ ఆరాధన అయా జరిగించుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి మీ నామానికి మహిమ నాయన. అయా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం స్వామి. అయా మీకు వందనాలు చెల్లించుకుంటూ మాకంటే గొప్పవారు, శ్రేష్ఠులు నాయన. అయా మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరంలో గతించిపోయారు యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయన. అయా మాలో ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు నాయన. కేవలం మీ కృపను బట్టి మాత్రమే మమ్మల్ని నాయన సజీవులుగా ఉంచి అయా అంత మాత్రమే కాకుండా నాయన మీ సన్నిధిలో ప్రభువా అయా అయా మీకు స్తోత్రాలు, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడటానికి అయా మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీ నామానికి మహిమ నాయన. అయా కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించండి యేసయ్యా, ఆశీర్వదించండి నాయన. అయా వినిన ప్రతి మాట ప్రతి హృదయంలో నాటింప చేయండి నాయన. అయా ఫలింప చేయండి యేసయ్యా, మీకు స్తోత్రాలు స్వామి. అయా ఫలభరితంగా అయా మా జీవితాలు మీ సన్నిధిలో ఉండటానికి సహాయం చేయండి యేసయ్యా. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము స్వామి. అయా ఎవరికి అవసరతలు, ఎవరికి అక్రతలు ఉన్నాయో అయా సమస్త మెరిగిన దేవుడు నాయన. ప్రతి ఒక్కరు అవసరతలు తీర్చండి నాయన. అయా బలహీనులైన వారిని బలపరచండి యేసయ్యా. రోగులైన వారికి స్వస్థత, విడుదల కలిగించండి నాయన. అయా మీకు స్తోత్రాలు స్వామి. అవును యేసయ్య, మేము చింతపడుట ద్వారా అయా మా ఎత్తును నాయన కొంచెము కూడా ఎక్కువ చేసుకోలేము నాయన. అయా మీకు స్తోత్రాలు. అయా మీ సన్నిధిలో ప్రభువా మేము నిలిచి ఉండి అయా మీ సన్నిధిలో మేము మనస్సు తీసివేసుకుని ప్రభువా అయా మీ సన్నిధిలో మేము మనుషుల వైపు కాదు నాయన అయా పిలిచిన మీ వైపు చూసే వారంగా ఉండటానికి సహాయం చేయండి నాయన. అయా మీకు స్తోత్రాలు స్వామి. మరొక మారు మాతో మీరు మాట్లాడారు యేసయ్యా. అయా మీ సన్నిధిలో ప్రభు మేము నిబ్బరము కలిగిన ఆయన అయా ధైర్యముతో ప్రభు మీ సన్నిధిలో అయా మేము నిలిచి ఉండటానికి అయా మీ కార్యాలు చూడటానికి సహాయం చేయండి పరిశుద్ధాత్ముడా. అయా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభు అయా ఈ సంవత్సరం అంతా కూడా అయా అయా ధైర్యము చెడిన వారే ప్రభు అయా చింతతో ప్రభు బ్రతికిన ప్రభు నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మరొకసారి మీరు వాగ్దానాన్ని బలపరిచరేసయ్యా. అవునేసయ్య యెహోషువకు వాగ్దానం చేసినట్లుగా అయా మీరు మాకు కూడా అయా వాగ్దానం చేసిన గొప్ప దేవుడు నాయన. మా చింత యావత్తు మీ మీద వేసి అయా ధైర్యముగా ప్రభు మీ సన్నిధిలో నాయన అయా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి సహాయం చేయండి అయా. మీరే బలపరచండి యేసయ్య. మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ అయా మీ చేతులకు అప్పగిస్తున్నాం అయా. మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా కొన్ని దినాలు మాత్రమే మా మధ్యన ఉన్నాయి యేసయ్య. మేము సంతోషంతో ఆనందంతో ప్రభు అయా నూతన సంవత్సరాలు అడుగు పెట్టడానికి సహాయం చేయండి అయా. మీ కృపను మాకు తోడుగా ఉంచండి యేసయ్య. కూడి వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి. మీ శక్తితో మీ ప్రభావంతో నింపి నడిపిస్తారని కొత్త ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని జవాబునిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థన ఆలకించినటువంటి దేవునికి మనం స్తోత్రాలు చేద్దాం. ఈ యొక్క ఆరాధనలోనికి చేరి వచ్చిన బిడ్డలందరి కొరకై మనం స్తోత్రాలు చేద్దాం. ప్రతి కుటుంబాన్ని ప్రభు సంవత్సరం అంతా కాచి కాపాడినందుకై మనం స్తోత్రాలు చేద్దాం. ప్రతి విధమైన కీడు నుంచి, శోధన నుంచి తన ప్రజలను తప్పించి కాపాడినందుకై మనం స్తోత్రాలు చేద్దాం.
యవనస్తులందరినీ ప్రభు కాపాడినందుకే మనం స్తోత్రాలు చేద్దాం. వృద్ధులందరినీ ప్రభు కాపాడినందుకే మనం స్తోత్రాలు చేద్దాం. చిన్న బిడ్డలందరినీ ప్రభు కాపాడినందుకే మనం స్తోత్రాలు చేద్దాం. నూతన సంవత్సరానికి ప్రభు మనలందరినీ నూతనమైన కృపతో సిద్ధపరుచినట్లు మనం స్తోత్రం చేద్దాం. మనుషుల వైపు చూడని ఒక బలమైనటువంటి విశ్వాసము చేత, ధైర్యపరిచే ఆత్మచేత మనం నింపబడి ముందుకు సాగడానికి ప్రభు తన ఆత్మచేత మనం నడిపించినట్లు మనం స్తోత్రాలు చేద్దాం. మన శక్తి మూలముగానైనను మన యొక్క బలము మూలముగానైనా జరగనివి దేవుడు తన ఆత్మ మూలముగా జరిగించునన్న ఒక బలమైన విశ్వాసముతో మనం ప్రభు మీద ఆధారపడినట్లుగా దేవుడు తగినంత ఆత్మ బలమును శక్తిని మనందరికీ దయచేసి నడిపించినట్లు మనం స్తోత్రాలు చేద్దాం. ఈ వారం పరిచర్య చేసిన బిడ్డలందరి కొరికే మనం స్తోత్రాలు చేద్దాం. బిడ్డలందరూ కూడిక ముగించుకుని ఆరాధన ముగించి వారి వారి గృహాలకు వెళ్ళి సిద్ధపడుచుండగా మార్గమంతట్లో క్షేమం దయచేయనట్లు మనం స్తోత్రాలు చేద్దాం. ఈ వారమంతా పరిచర్యలో ప్రభు మనలందరినీ బలపరిచి ముందుకు నడిపించినట్లు మనం స్తోత్రాలు చేద్దాం. ఈ రాత్రి కొంకాపల్లిలో జరగవలసినటువంటి క్రిస్మస్ ఆరాధనను ప్రభు మహిమకరంగా జరిగించినట్లు మనం స్తోత్రాలు చేద్దాం. తన సేవకుడిని ప్రభు బలపరిచి ఒక అద్భుతమైనటువంటి సందేశమును వర్తమానమును ప్రభు ప్రజలందరికీ వినిపించినట్లు మనం స్తోత్రాలు చేద్దాం. ఆ సభకు కావలసిన సమస్తాన్ని కూడా ప్రభు సమకూర్చినట్లు మనం స్తోత్రాలు చేద్దాం. ఆ మీటింగ్ స్థలం చుట్టూ ప్రభు తనకి అగ్నిని కంచెగా ఉంచినట్లు మనం స్తోత్రాలు చేద్దాం. ఆత్మ సంబంధమైన ఒక మహిమకరమైనటువంటి కార్యముగా దేవుడి కార్యమును ఈ సంవత్సరం కూడా జరిగించినట్లు మనం స్తోత్రాలు చేద్దాం. ఈ వారపు దినాలు మన మందిరంలో జరగవలసిన పరిచర్యలన్నిటిని కూడా ప్రభు మహిమకరంగా జరిగించినట్లు మనం స్తోత్రాలు చేద్దాం. 31వ తేదీన జరగవలసినటువంటి వాచ్ నైట్ ప్రేయర్ను, ఆ ప్రేయర్లో జరగవలసినటువంటి క్రమాలన్నిటినీ, నూతన సంవత్సర ఆరాధనను ప్రభు మహిమకరంగా జరిగించినట్లు మనం స్తోత్రాలు చేద్దాం. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, నిత్య ఆదరణ ఆయన యొక్క పిల్లలమైన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, మరి ప్రాముఖ్యంగా ఈ శుభవేళ ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మీకును మీ కుటుంబాలకు ఈ పరిచర్యకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకు సంపూర్ణమైన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువు దీవించునుగాక. ఆమేన్. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని. రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని.